ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 213 నవమ స్కందం 38వ అధ్యాయం. ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి ఉపాఖ్యానం. నారదుడు ఆనంద భరితుడై మరొక ప్రశ్న వేశాడు. సావిత్రి యమ సంవాదం మిషగా గాయత్రి ఉపాఖ్యానం విన్నాను. జన్మ ధన్యమైంది. ఇప్పుడు లక్ష్మీ ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అడిగాడు. నారాయణ మహర్షి ప్రారంభించాడు. నారద, సృష్టికి ఆదిలో శ్రీ కృష్ణ పరమాత్మకు వామాంగం నుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది. అత్యంత సుందరాకారం, శ్యామ నిగ్రోధ పరిమండిత 12 ఏళ్ల నవ యవ్వనవతి, శ్వేత చంపకవర్ణంలో చూపులకి హాయిగా ఉంది. మనోహారిణి, శరత్పూర్ణ చంద్ర బింబానన, పద్మపత్ర విశాలాక్షి. ఆవిర్భవించిన ఆ దేవి ఈశ్వరేచ్ఛతో హఠాత్తుగా 2 రూపాలు ధరించింది. రూపం, రంగు, తేజస్సు, వయస్సు, కాంతి, యశస్సు, వస్త్రధారణ, భూషధారణ, చిరునవ్వు, గుణగణాలు, వీక్షణాలు, ప్రేమ, అనునయం అన్నింటా అచ్చం ఒకేలాగా ఉన్న 2 శ్రీమూర్తులు. వామభాగం మహాలక్ష్మిగా, దక్షిణ భాగం రాధాదేవిగా రూపుదాల్చింది. వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను వరించింది. తరువాత మహాలక్ష్మి వరించింది. అప్పుడు వారి పట్ల గౌరవాధారాలతో పరమాత్మ తాను కూడా 2 రూపాలు ధరించాడు. దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు, వామభాగం నుంచి చతుర్భుజుడు అవతరించారు. ద్విభుజుడు రాధాకాంతుడు, చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు. శుద్ధ సత్వ స్వరూపుడై గోప గణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీ సహితంగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అన్నింటా సమానులైన ఆ పురుషులిద్దరూ కృష్ణ నారాయణులు. స్నిగ్ధ దృష్టులతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక ఆ మహాదేవిని మహాలక్ష్మి అన్నారు. యోగ శక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతమ సాత్వికరాలు, శుద్ధ సత్వ స్వరూప, సర్వ సౌభాగ్య సంయుత, నారాయణుడికి అత్యంత ప్రేమాస్పద, సర్వాంగ ప్రధాన. ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వ సంపత్ స్వరూపిణిగా స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారం వెలుగొందుతుంది. పాతాళంలో నాగలక్ష్మిగా, రాజులలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా, పద్మినులలో క్షీరసముద్ర రాజతనయగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా, ఇలా రత్నాలలో, ఫలాలలో, జలాలలో, రాజులలో, రాజపత్నులలో, దివ్య స్త్రీలలో, గృహాలలో, సర్వ సస్యాలలో, వస్త్రాలలో, స్థలాలలో, దేవతా ప్రతిమలలో, మంగళ ఘటాలలో, మాణిక్యాలలో, ముత్యాలలో, పుష్పమాలికలలో, మనులలో, హీరాలలో, క్షీరాలలో, చందనాలలో, వృక్షాలలో, నవమేఘాలలో అంతటా శోభాదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతున్నాయి. ఈ మహాలక్ష్మిని మొట్టమొదట వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు అర్చించాడు. తరువాత బ్రహ్మదేవుడు, శంకరుడు అర్చించారు. క్షీరసముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వయంభువ మనువు అటుపైన మహారాజులు ఉపాసించారు. ఋషేంద్రులు, మునేంద్రులు, మానవులు అర్చించారు. పాతాళంలో నాగులు ఉపాసించారు. భాద్రపద శుక్లాష్టమి నాడు ప్రారంభించి పక్షం రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మీ వ్రతం చేశాడు. చైత్ర భాద్రపద పుష్య మాసాలలో ప్రతి మంగళవారం నాడు విష్ణుమూర్తి అర్చించాడు. పుష్య సంక్రాంతి నాడు, మాఘ మంగళవారాలలో, వర్షాంతంలోనూ భువనత్రయాలలో స్వయంభువ మనువు లక్ష్మీ పూజలు చేశాడు. ఇంద్రుడు మంగళవారాలే అర్చించాడు. కేదార, నీల, శుభల, నల,
ధ్రువ, ఉత్తానపాద, బలి, కశ్యప, దక్ష, కర్దమ, వివస్వత్, ప్రియవ్రత, చంద్ర, కుబేర, వాయు, యమ, వహిని, వరుణాది దేవతలందరూ సర్వత్రా భక్తితో పూజలు చేశారు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యాది దేవత, సర్వ సంపత్ స్వరూపిణి. 38వ అధ్యాయం సంపూర్ణమైపోయింది. ఇంకా కొంచెం చదువుకుందాం, తక్కువ ఉంది కాబట్టి. అధ్యాయం 39. నారాయణ ప్రియ వైకుంఠవాసిని, వైకుంఠాది అధిష్టాన దేవత, సనాతని అయిన మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యకగా ఎలా జన్మించింది, ఎవరు ఎలా స్తుతించారు, ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. మహర్షి అందుకున్నాడు. నారద, పూర్వకాలంలో దూర్వాసుడి శాపానికి గురి అయి ఇంద్రుడు, దేవతలు పదవి సంపద్ భ్రష్టులై భూలోకానికి పోవలసి వచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లి మహాలక్ష్మిలో లీనమైంది. ఆ తరువాత దేవతలు గుమిగూడి బ్రహ్మను శరణు వేడారు. అతడు శంకరుని సంప్రదించాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్లి చతుర్భుజ నారాయణుని శరణు వేడుకున్నారు. అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కలాంశతో క్షీర సముద్రుడి ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు. అలా సింధు రాజకన్య అయింది. దేవదానవులు క్షీర సముద్రాన్ని మదించిన వేళ దర్శనమిచ్చింది. స్తుతించిన దేవతలకు వరాలిచ్చింది. విష్ణుమూర్తికి దివ్య వనమాలిచ్చింది. ఇలా దేవతలు తిరిగి తమ రాజ్య సంపదలను పొందగలిగారు. క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. వింటున్న నారదుడికి సంతృప్తి కలగలేదు. దూర్వాసుడు ఎందుకు శపించాడు, ఏమని శపించాడు, ఇంద్రుడు ఏ తప్పు చేశాడు, లేకపోతే బ్రహ్మిష్ఠుడు ఉత్తినే శపిస్తాడా, దేవదానవులు క్షీర సముద్రాన్ని ఎలా మధించారు, మహాలక్ష్మి దర్శనమిచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు, వారిద్దరికీ మధ్య నడిచిన సంవాద స్వరూపం ఏమిటి, ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదు అంటూ నారదుడు మారాము చేశాడు. సరే, నారాయణ మహర్షి ఆరంభించాడు. ఇంక అధ్యాయం ఇంకా చాలా ఉంది, రేపు చదువుకుందాం. తర్వాత ఇంద్రుడికి దౌర్వాసుడి శాపం గురించి అన్నీ రేపు చెప్పుకుందాం. ఆ నారాయణ మహర్షి ఆరంభించాడు వరకు చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 213వ అధ్యాయం నవమ స్కందం 38 అధ్యాయం 39లో సగం చదువుకున్నాం.